చాలా మంది అంటే దేవుడి దగ్గర ఒక వేషధారణంతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారండి. మనుషులు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, మనుషులు లేనప్పుడు మరొకలా ఉంటారు. గుడిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, గుడి బయట ఉన్నప్పుడు మరోలా ఉంటారు. ఎదురుకుండా దేవుడు సేవకుడు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, సేవకుడు లేనప్పుడు మరోలా ఉంటారు. కొంతమంది సేవకులు విశ్వాసులు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, విశ్వాసులు లేనప్పుడు వాళ్ళ ఒరిజినల్ రూపంతో ఉంటారు. ఇదొక రకం. ఇలా మనుషులు అందరూనండి ఒక రకమైన కపటంతో కూడిన వేషధారణ జీవితాలకు అలవాటు పడిపోయారు. అంటే నటన. ఎందుకు ఈ నటన? మనుషుల ముందు పేరు కోసం, మనుషుల ముందు గొప్ప కోసం, మనుషులు మమ్మల్ని భక్తులు అనుకోవాలి అని, మనుషులు మమ్మల్ని విశ్వాసులు అనుకోవాలి అని, మనుషులను మెప్పించడానికే చాలా మంది అష్ట కష్టాలు పడుతున్నారండి. మనుషులను మెప్పించడానికి, మనుషుల ముందు భక్తులుగా ఉండడానికి, మనుషుల ముందు ఏమండి మేము ప్రభువుని నమ్మిన వాళ్ళం అండి, దేవుని పిల్లడమండి అని మనుషుల ముందు మెప్పు కోసం, మనుషుల కోసమే ఆరాటపడుతున్నారు తప్ప భక్తిలో దేవుడు చూసేది నీ పై రూపాన్ని కాదు. దేన్ని చూస్తున్నాడు ఆయన? హృదయాన్ని, అంతరంగాన్ని చూసే దేవుడికి నువ్వు ఒరిజినల్గా భక్తి చేస్తున్నావా, నటిస్తున్నావా? దేవుడికి తెలుస్తుందా, తెలియదా? మీరు చెప్పండి.